హలో, నేను మీ సిఎస్ రావు. పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, ఆయన ప్రవచనం ఒక కౌన్సిలింగ్ లాగా ఉంటుంది యూత్కి. మరి ఆయన జీవిత విశేషాలు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర గరికపాటి గారి శిష్యులు సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు, ఇంటరాక్టర్. నమస్తే. నమస్కారం సిఎస్ రావు గారు. సార్, కొంతమంది పెద్దవాళ్ళు లేదంటే సమాజానికి ఒక ఐకాన్గా ఉండేటువంటి వాళ్ళ జీవితాలను తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి చాలామందికి ఉంటుంది. గరికపాటి గారి గురించి మీకు శిష్యులు కాబట్టి ఎక్కువ తెలిసి ఉంటుంది. ఆయన పర్సనాలిటీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గరికపాటి గారి శిష్యులు అంటే మొత్తం ప్రపంచంలో 3/4 భూమి ఎలాగుందో, 3/4 వాటర్ ఎలా ఉంటుందో, 1/4 ఎర్త్ మాస్ ఎలా ఉంటుందో భూమి, ఆ విధంగా 3/4 ఆయన శిష్యులే. అందులో నేను ఒక చిన్న రేణువుని, అంతే. మీకు గర్వపడుతున్నారా శిష్యునిగా? తప్పకుండా గర్వపడతాం. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులు వాళ్ళు. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా మనందరం కూడా, ప్రపంచం అంతా కూడా గర్వపడాలి. తెలుగు వాళ్ళని కాదు. ఎందుకంటే వారి బోధనలో చక్కగా జ్ఞానం ఉంటుంది, రేషనాలిటీ ఉంటుంది, హేతుబద్ధత, సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఏది కూడా మూఢంగా డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ చెప్పరాయన. మూఢనమ్మకాలు, మెటీరియల్ సెంటర్డ్ ఫిలాసఫీని కలుపుతూ స్పిరిచువల్గా సైంటిఫిక్ అప్రోచ్తో లాజికల్ కన్సిస్టెన్సీ ఉంటూ తార్కిక బద్ధత, తార్కికంగా ఉంటూ చెప్పుకుంటూ వెళ్తారు. కాబట్టి మహోన్నత శిఖరాలకు వెళ్ళారు ఆయన. అది విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు. విద్వానుడు ఎవరైనా సరే ఆయన ఆదర్శంగా తీసుకొని ఎదగాలి అనేటటువంటి తపనతో ఒక కసిగా మనం ముందుకు వెళుతూ, విజ్ఞాన సముపార్జనకు లిమిటేషన్స్ ఉండవు వారి మాటల్లో నేను గ్రహించింది. మీ గురువు గారి గురించి ఎప్పుడైనా పబ్లిక్లో కలిసినప్పుడు ఆయన ప్రవచనాలు విన్ని ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళు ఎవరన్నా మీకు తారసపడ్డారా? వేల మంది. ఎలా అంటే వారు చెప్తుంటేనే వాళ్ళు జలధరిస్తూ ఉంటుంది. శత్రువులు కూడా ఆయన్ని ప్రేమిస్తారు. ఎందుకంటే అభంశుభం తెలియదు ఆయనకి. పాపం మొహమ్మే చెప్పేస్తాడు చక్కగా. ఫస్ట్ మనము ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. రాజమండ్రి పండితులు ఎవరైనా కూడా, కోస్తా, విజయవాడ, అటు మన సైడు అంతా కూడా, తెలంగాణ అయినా ఎత్తైనా మొత్తం పండితులు అంటేనే వాళ్ళ మనసుల్లో ఒక ప్రేమ ఉంటుంది. ముఖంలో పాపం దర్పత ఉంటుంది. దర్పం అనేది ఎందుకు ఉంటుందంటే, టీచర్ కదా, గురువు అంటే టీచర్. ఆయన పాపం ఆయన ఎప్పుడూ తాను గురువు అని చెప్పుకోలే. నేను ప్రవచనకర్తని అని చెప్పుకుంటారు. ఆయన ప్రవచనాలు చెప్తున్నానంటారు. మాస్టర్ కాబట్టి మాస్టర్ అంటాం మనం. గురుకుల వ్యవస్థ కాబట్టి గురువు అని అంటాం. అలా ఆయన ఎవరికి కూడా, కొంతమంది గరికపాటి గారి వల్ల ఆత్మహత్యలు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏమండి, నేను కొంచెం డిస్కరేజ్ అయ్యానండి, డిప్రెషన్ వచ్చేసేది నాకు, అటువంటిది గురువుగారి మాటలు విని ఇన్స్పైర్ అయ్యి పోరాడు అని చెప్తారు ఆయన. ఆయన మొట్టమొదటిగా జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శిష్యుడు, ప్రత్యక్ష శిష్యుడు ఆయన. అంటే ఆయన ఇప్పుడు భారతీ తీర్థస్వాముల వారు శృంగేరికి వెళ్తారు, వాళ్ళు వస్తే ఈయన్ని ఆహ్వానిస్తారు. ఇప్పటి నుంచి కాదు, నా చిన్నతనం నుంచి కూడా భారతీ తీర్థస్వాముల వారు వచ్చినప్పుడు బేతవోలు రామబ్రహ్మం గారు, ఈయన, తర్వాత రేమళ్ళ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు, మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మా గురువు గారు, ఇంకో గురుగారు పురాణ పండిత రాధాకృష్ణమూర్తి గారు, ఇలా పండితులందరినీ పిలవడం భారతీ తీర్థస్వామి వారికి అలవాటు. చిన్న పిల్లలను కూడా పిలుస్తారు చక్కగా. వేదపారాయణ, వేదఘోష చెప్పిస్తూ ఇలాంటి మహాపండితుల చేత ఉపన్యాసాలు చెప్పిస్తారు. మేము వింటాం. మా మామిడాన్న శేషగిరిరావు గారిని వాళ్ళ దంపతులు ఆ శంకర మఠాన్ని నిర్వహించేవారు. ఆ విధంగా వారు ఎంతోమందిని ఇన్స్పైర్ చేస్తారు. ఉద్యోగాలు లేని వాళ్ళకి ట్రై చేయండి అంటారు. నాకు అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏమనిపించిందంటే, ఒక వీడియోలో ఉద్యోగం లేక ఈయన సూసైడ్ చేసుకోవాలనుకున్నారు అనేది. అవును, ఆయన 100 మందిని ఆయన ఉద్యోగాలకు చేసుకోండిరా, పోరాడండి, కష్టపడండి, వస్తుంది అని ఎంకరేజ్ చేసేటటువంటి ఆయన అంత ఆత్మహత్య చేసుకోవడం అనేది అబద్ధం న్యూస్. అది కాదు. ఒక వీడియోలో నేను కూడా చూశాను. దాంట్లో నేను నైరాశ్యం చెందాను, లైఫ్ ఏముంది అనే స్టేజ్కి వెళ్ళిపోయానని కూడా చెప్పారు ఆయన. అంటే ఈ బిజినెస్లు ఉంటాయి కదండి, బిజినెస్ల్లో గరికపాటి కాలేజెస్ అని ఇలాగ పెట్టారని ఇంకా మిగతా స్టూడెంట్స్ చెప్తారు. నాకైతే ఆయన కాలేజెస్ కాలేజీ పెట్టారని తెలుసు, కానీ ఏ కాలేజీ ఏంటన్నది నాకు తెలియదు. ఎందుకంటే తర్వాత కాకినాడలో పెట్టుకున్నారు ఆయన. మేమంతా రాజమండ్రి వాళ్ళం కాబట్టి బ్యాచ్. సో అప్పుడు ఆటోమేటిక్గా సక్సెస్ అనేటటువంటిదే ప్రతి వ్యక్తి చూడాలనుకుంటారు.
ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయరు. ఆయన మెంటాలిటీ ఏంటంటే ఎంతసేపు సక్సెస్, ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, సక్సెస్ని నేను సాధించాలి అనేటటువంటి తపనే ఆయన్ని ఒక మామూలు సాధారణ మనిషిని, ఒక సాధారణ టీచర్ గారిని ఆయన అత్యున్నత శిఖరాలైనటువంటి పద్మశ్రీ అవార్డుని వచ్చేలా చేసింది. ఇది కేవలం వీడియోలు చెప్పడం వల్ల కాదు. ఆయన టీచర్గా ఆయన ఇచ్చినటువంటి గురుతర బాధ్యతల్ని పిల్లలకి తీర్చిదిద్దారనే దాంతో వస్తాయి ఇలాంటి అవార్డ్స్. అందువల్ల మీకు ఎప్పటి నుంచి పరిచయం గరికపాటి? నా చిన్నప్పటి నుంచి, నేను స్టూడెంట్ అప్పటి నుంచి, 45 సంవత్సరాలు బాల్యమే. అందువలన మా గురుగారు పురాణపండి రాధాకృష్ణమూర్తి గారితో వెళ్ళేవాళ్ళం. వీళ్ళందరూ చీఫ్ గెస్ట్ల కింద పిలిచేవాళ్ళం, వచ్చేవారు. మామిడాని శేషగిరిరావు గారి ఫ్యామిలీ వాళ్ళంతా అక్కడే జరిగేది కాబట్టి వీళ్ళందరినీ పిలిచేవాళ్ళం అన్నమాట. సో సార్ ఏంటంటే ప్రత్యక్షంగా నాకు గురువులు కాదు, పరోక్షంగా నాకు గురువులు. ఎలా అంటే ఇన్స్పైర్ అంటే ఆయన మాకు డైరెక్ట్ ఇప్పుడు మీతో మేము అలాగా ఇంటరాక్ట్ అవుతామో అక్కడ అలాగే ఇంటరాక్ట్ అయ్యేవారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఆయన ఎవ్వరిని కూడా చిన్న ముష్టివాడిని కూడా ఆయన ఏమి ఇదిగా చేయరు. ఎట్లా అంటే వీడు కించపరచరు. నమస్కారం అండి గురుగారు అని అంటే ఆయన ఎందుకు వీడితో మాట్లాడాలా అట్లా ఉండరు. పలకరిస్తారు, డౌట్స్ క్లారిఫై చేస్తారు. దిస్ ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ టీచర్. కానీ కొంతమంది ఏమంటారంటే ఆయన గర్విష్టి అంటారు. అంటే దర్పం అనాలి, దాన్ని గర్వం అనకూడదు. కారణం ఏంటంటే టీచర్కి ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎవ్రీ టీచర్ స్టూడెంట్ ఈజ్ ద రెప్లికా ఆఫ్ ద టీచర్ అంటారు. ఇప్పుడు నేను కూడా గర్వంగానే ఉంటాయి నా స్పీచెస్. నా గురువు ఎవరైతే నాకు ఆదర్శం అనుకుంటామో వాళ్ళ రెప్లికా మనం ముద్ర అయిపోతాం. సో మా టీచర్స్ అంతా కూడా రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రిలో టీచర్స్ అంతా కూడా తెలుగులో సుబ్రహ్మణ్య శర్మ గారిని ఉండేవారు. సుబ్రహ్మణ్య శాస్త్రి అని తెలుగు పండితులు అంతా ఇలాగే ఉంటారు. కొట్టేవారు, తిట్టేవారు. కాబట్టి మేము మాట్లాడగలుగుతున్నాం. కాబట్టి వీళ్ళల్లో ప్రేమను చూడాలి, వీళ్ళల్లో ఆర్ద్రతని, శిష్యుడిని డెవలప్ చేయాలని. ఇప్పుడు ఆయన ఎందుకండి కాంట్రవర్సీలు ఎందుకు అవ్వాలి? ఆయన ఇప్పుడు ఆడవాళ్ళ గురించి చెప్తూ, డ్రెస్సింగ్ గురించి చెప్తూ ఒకసారి కాంట్రవర్సీ అయ్యారు. ఎందుకు అయ్యారు అంటే వాళ్ళ పిల్లలు అనుకున్నారు ఆయన. ఇప్పుడు మేము మోడర్న్గా నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదువుకున్నాను. నేను ఈవెన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో చదివాను నేను. అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ అనమాట నేను. మీరు సో ఐఐటి మద్రాస్లో ప్రవచనాలు అనేది చెప్తాం, అది ప్యాషన్ అది. సో సమాజ సంస్కరణ చేయాలి. ఎందుకు చేయాలి? మేము ఎన్నో ఇన్స్టిట్యూట్స్ స్టార్ట్ చేసాం. సో ఎడ్యుకేషన్ వింగ్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వైడ్గా ఉంటాయి ఆలోచనలు, అందరూ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు మూఢనమ్మకాల ప్రక్షాళన, జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అని చెప్పారు. కార్ల్ మార్క్స్ ఏం చెప్తాడంటే బ్రహ్మ మిథ్య, జగత్ సత్యం అంటాడు. అంటే ప్రపంచం ఉంటుంది, బ్రహ్మ కనిపించని బ్రహ్మ వేస్ట్ అంటాడు. సో ఈ రెండింటిని చెప్పినటువంటి విధానంతో వెళ్ళినటువంటి వాడు ఒక గరికపాటి. బ్రహ్మసత్యం, జగదభి సత్యం. అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉంటున్నాం కాబట్టి దీనికి ఈక్వల్ అండర్స్టాండింగ్స్తో వెళుతూ, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ రియలిస్టిక్ లైఫ్కి, ఆ తర్వాత మళ్ళీ దానికి ఏమన్నా స్పిరిచువల్ లైఫ్కి, రెండిట్లకి కూడా సమన్వయం చేసుకునేటటువంటి ధీశక్తిని కలిగి ఉండాలి అని వారు చెప్తారు.